హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ మనకు సర్వీస్ వ్యాలెట్ అండ్ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అనేది జీరో చూపిస్తుంది. సో మరి మా దాంట్లో ఆల్రెడీ మనీ ఉండే ఇక్కడ జీరో ఎందుకు చూపిస్తుంది అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే మీ అమౌంట్ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉందంటే జెడ్ బజార్ యాప్లో ఉంది. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి జెడ్ బజార్ యాప్లో మనీ అయితే ఉంది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే అక్కడ జెడ్ బజార్ నుంచి మన జెడ్ పేకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ అయితే అప్డేట్ చేసింది, మనకు చూపిస్తుంది. ఇప్పుడు 6 days వరకు మనకైతే టైమర్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, మీరు జెడ్ బజార్లో వెళ్ళండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, నాకైతే అమౌంట్ అయితే 3695 రూపీస్ 54 పైసా ఉంది. సో దీన్ని మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఎక్కడికి? మన జెడ్ పే యాప్కి అనేది ఈ అమౌంట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో అది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. అందరు చూడండి, ఇక్కడ మై బిజినెస్ ఓపెన్ చేయండి. ఇక్కడ మై బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్ పే అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకు చూడండి ఫ్రెండ్స్, టైమర్ అయితే రన్ అవుతుంది. సో దీని తర్వాత మనం మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేము. కాబట్టి ఈ 6 days లోపల ఈ యాప్లో ఉన్నటువంటి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీరు జెడ్పేకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదు మేము ఐడి యాక్టివేషన్ చేసేది ఉంది, మాకు ఐడి యాక్టివేషన్స్ ఉన్నాయి అనుకుంటే మీ అమౌంట్ జెడ్ బజార్లోనే ఉంచుకోండి. ఎందుకంటే మనకు జెడ్ బజారు జెడ్పే 2 యాప్స్ కూడా రన్ అవుతాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే జెడ్పే అనేది సర్వీసెస్, రీఛార్జెస్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, సో ఇట్లాంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటి కోసం మనం జెడ్పే వాడతాం. అండ్ అదేవిధంగా షాపింగ్ లాంటివన్నీ మనం చేయడానికి జెడ్ బజార్ అనేది వాడతాం. సో 2 యాప్స్ కూడా మనకు రన్ అవుతాయి. మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం జెడ్పేకి అమౌంట్ వేసుకోండి. లేదు మేము ఐడీస్ యాక్టివేషన్ చేయాలి అంటే అమౌంట్ మాత్రం జెడ్ బజార్లో ఉంచుకోండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి ట్రాన్స్ఫర్ మనీ అని. సో ఇక్కడ మీకు నంబర్ అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఐడి అయితే ఎంటర్ చేసాం, చందరి ప్రశాంత్ అని వచ్చింది. సో మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే అంత అమౌంట్, లేదు మీది మీరు సెల్ఫ్గా చేసుకోవాలనుకుంటే కూడా మీరు మీ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకే వచ్చింది, మన ఐడి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు అక్కడ 3006 ఉన్నాయి కాబట్టి నేను ఒక 2000 అయితే అమౌంట్ అనేది నా జెడ్పేకి అయితే వేసుకుంటున్నాను. మిగతా అమౌంట్ నేను ఐడి యాక్టివేషన్ కోసం అలాగే ఉంచుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ 4 digit సీక్రెట్ పిన్ అడుగుతుంది, దాన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే నా ఐడి పిన్ ఎంటర్ చేశాను. సో రైట్ క్లిక్ మార్క్ ఇవ్వండి. ఇమీడియట్లీ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, నా యొక్క జెడ్పే యాప్ లోపలికి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు, అండ్ ఎలాంటి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. మన మనీ ఎక్కడికి వెళ్ళవు. యాప్ కానీ మన జెడ్ బజార్ కానీ 100% మనకు సర్వీస్ బేస్డ్ యాప్. ఇక్కడ మనకు మనీ అయితే ఎక్కడ కూడా వెళ్ళాయి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనం జెడ్ బజార్ని జెడ్పేని ట్రస్ట్ చేద్దాం. కాకపోతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. సో వాటన్నిటిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇమీడియట్లీ నా అకౌంట్లో అయితే 2000 రూపీస్ చూపించేస్తుంది. మీకు ఇక్కడ చూపించవచ్చు. మనం ఇక్కడ జస్ట్ సర్వీస్ బ్యాక్ వచ్చేసి అప్డేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనీ అయితే ఇక్కడ జెడ్ బజార్లో చూపించేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఇందాక నేను 2000 రూపీస్ షేర్ చేశాను, ఇక్కడ 2000 వచ్చింది. క్యాష్ బ్యాక్ అయితే 0 ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జెడ్పే అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.